everyone, this is my channel. So guys, thumbnail ఇక్కడ చూసుకొని తెలుసుకుంటారు మేము చేయబోతున్నాం తందూరి చికెన్. సో guys, ఇప్పుడే దీన్ని కోడిని ఫ్రెష్గా కొప్పించుకొని వచ్చాను. పదండి దీన్ని మా తమ్ముడు చాలా ఎక్సైటింగ్గా అందుకు డ్యాన్స్ చేస్తున్నాడు. పదండి దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో guys, ఇప్పుడు మేము చికెన్ని కట్ చేసుకోబోతున్నాం. పదండి ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. సో గైస్ ఇలా 5 సో గైస్ ఇలా బాగా గైస్ నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నా తందూరి ఎలా ఉంటుందో మరి ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం. నార్మల్గా అయితే లెగ్స్తో చేసే ఒకసారి ఫుల్ మా మమ్మీ యూట్యూబ్లో చూసి చేస్తున్నాం కూడా. సో గైస్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అది టైట్ అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు లెగ్స్ మీద కూడా వేసుకుంటున్నాం మనం కొట్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి వేసుకున్నాం. స్ట్రైట్ ఇక్కడ వేసుకున్నాం. ఒక ముందుగా ఇలా స్ట్రైట్గా ఇలా రౌండ్గా కూడా ఒకటి వేసుకున్నాం. ఇటు సైడ్ కూడా అలానే రిపీట్ చేసుకోవాలి. ఇది రెండు ఇప్పుడు సో గైస్ ఇంకా కట్స్ ఏమో వేసుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని ఒక ఇలాంటిది వేసుకొని వెనిగర్ వేసుకోవాలి. ఒక ఫస్ట్ ఒక 4 దీంతో అయితే 4 వేసుకోవాలి. ఇంకా టీ స్పూన్తో అయితే 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నింబు అయితే లెమన్ అంటే. సో గైస్ వెనిగర్ వేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. నానేంత వాటర్ వేసుకోవాలి. సో గైస్ కొంచెం వెనిగర్ తక్కువైంది, ఇంకా 2 వేసుకున్నా. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు తగ్గలేదంత వేసుకోండి గైస్, చెక్ చేసి ఒకసారి టేస్ట్ చేసి. ఇప్పుడు దీన్ని మనము ఒక అవర్ అయినా లేకపోతే మీకు తొందర అయినా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. దీంతో ఏమవుతుందంటే చికెన్ బాగా స్మూత్గా అవుతుంది, బాగా నానాలి. ఇది మాకు కొంచెం పెద్దగా ఉంది అందుకు నానలే. ఇది 1.5 kg ఉంది ఇది కోడి. సో గైస్ ఇప్పుడు ఇది ఫస్ట్ మ్యారినేషన్. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి ఇలానే ఒక అవర్. మీకు తొందర ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకోవాలి. నేను కలుస్తాను మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత. బాయ్. సో గైస్ మన చికెన్ని మేము పెట్టుకున్నాం, 1 అవర్ అయిపోయింది. ఇదండి గైస్ మన చికెన్ ఇది 1 అవర్ అయింది పెట్టుకున్నాం మేము. ఇప్పుడు మసాలా మ్యారినేట్ చేసుకోవడానికి మనకు మసాలాలు కావాల్సిన మసాలాలు ఇవి: 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, మీ టేస్ట్ అకార్డింగ్గా పసుపు, ఇది చికెన్ మసాలా, ఇది ధనియాల పౌడర్, కొంచెం కసూరి మేథి, కొంచెం ఫుడ్ కలర్, 2 పెద్ద టేబుల్ స్పూన్స్ మైదా పిండి, ఇంకా పెరుగు, తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కావాలి మనకు. అవన్నీ మనం చూసుకుంటాం. కప్ కావాలి గైస్, 250 grams లేకపోతే 500 grams. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి మనం. ఇక్కడ గైస్ పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకోవాలి దీంట్లో. అన్ని మసాలా. సో గైస్ ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పేస్ట్. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం. 2 3 వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. మీరు కావాలంటే లెమన్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే వేయలేదు.
ఇవన్నీ గైస్ చేతులతో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. స్పూన్తో సరిగ్గా రాదు, చేతులతో మిక్స్ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు మసాలాని బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం టేస్ట్ చేసుకొని చూసుకోవాలి ఉప్పు కారం సరిగ్గా ఉందో లేదో. ఇప్పుడు మన చికెన్ తీసుకొని దీంట్లో పెట్టుకొని మసాలా తీసుకొని బాగా మ్యారినేట్ చేయాలి. దీంట్లో హోల్స్లో బాగా వేసుకోవాలి. దీన్ని ఇవన్నీ గైస్ ఇలా బాగా పూసుకోవాలి మనం చికెన్కి, మన మసాలా మ్యారినేషన్కి. బాగా మనం కట్స్ పెట్టుకున్న చోట బాగా మసాలా వేసుకోవాలి. మనం లోపలికి పోవాలి మసాలా మొత్తం బాగా. దాన్ని గైస్ ఇలా కూడా వేసుకోవాలి మనం. చూడండి గైస్ ఇక్కడ గ్యాప్స్ ఉంటుంది, అక్కడ మనం చేయకూడదు. కానీ నేను కూడా మసాలా పెట్టుకోవాలి చేతితో, లేకపోతే టేస్ట్ రాదు. చూడండి ఇక్కడ లెగ్స్ కాడ ఇలా ఉంటుంది, ఆడ కూడా పెట్టుకోవాలి మనం మసాలా బాగా. ఇక్కడ వింగ్స్ కాడ కూడా ఇక్కడ చూడండి వింగ్స్ చాలామంది వింగ్స్ కాడ పెట్టారు, వేయదు, చూసుకోవచ్చు అందవని. ఇటు సైడ్ కూడా వింగ్స్కి వేసుకున్నాం మసాలా మనము. సో గైస్ మీరు అనుకుంటున్నారు ఇలా యాడ్ను కట్ చేసిస్తారు సిటీస్లో దొరుకుతుంది అని. ఏం లేదు గైస్, మన కొమ్మలలో కూడా ఇలా దొరుకుతుంది. ఏం లేదు, చికెన్ షాప్కి వెళ్ళి సాలి మురిగి ఇవ్వండి అన్న, ఏం కట్ చేయకుండా ఫుల్ ఇవ్వండి చికెన్ అంతే. మీరు కావాలంటే వాళ్ళ దగ్గర కూడా కట్స్ పెట్టించుకోవచ్చు, లేకపోతే మీరైనా పెట్టుకోవచ్చు ఇంట్లో. లోపలికి కూడా మస్తు వేసుకుంటారు. చాలామంది అనుకుంటారు ఇక్కడ మన ఊళ్ళో యాడ్ దొరుకుతుందిలే అని, సిటీస్లోనే ఇది కదా అని. సో గైస్ మీరు ఒక్కసారి ఇది ఇంట్లో చేసుకొని తింటే ఇంకా రెస్టారెంట్ని మర్చిపోవాలి గైస్. ఇంకా సో గైస్ నాకైతే చికెన్ ఇప్పుడు ఎక్కువగా ఉంది, రేట్ 350 పడింది నాకు. 1.5 kg ఇది. సో గైస్ చికెన్ ఏమో తక్కువ రేటు ఉంటే శుభ్రంగా చేసుకోవచ్చు మనము. కరోనా ఒక 50 రూపీస్ ఉంది కరోనా టైంలో, అప్పుడు మేము అసలు తినలే, బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పుకున్నారు అందరూ మా గల్లీలో. మాటల్లో ఇప్పుడు మన చికెన్ కూడా బాగా బాగా మసాలా తగులుతుంది మన చికెన్కి కూడా. చూడండి గైస్ సో గైస్ ఇప్పుడు మనం చికెన్ని బాగా నేను మసాలా వేసుకున్నా. ఇప్పుడు నేను ఇలాంటిది ఒక దారం తీసుకొని 5-6 రౌండ్స్ చుట్టుకొని ఇలా లావుగా చేసుకున్నా, కట్ చేసుకున్నా, ఇలా పైన ముడేసుకొని లావుగా చేసుకున్నా బాగా. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం నా తమ్ముడు గైస్ ఇది పట్టుకోవడానికి కాలేదు నాతో, ఎందుకు మా తమ్ముడు గైస్ ఇది ఇలా పెట్టుకొని మేము బాగా టైట్గా 2 ముడిలు వేసుకోవాలి. ఎందుకంటే మేము ఒకవేళ ఇది ఇలా వేసుకోకపోతే మనము ఏమవుతుంది అంటే ఇలా పెట్టుకుంటాం మేము ఈ లెగ్స్ ఏమో ఇలా అవుతాయి, బయటికి వస్తాయి, ఈజీగా బ్రేక్ అవుతాయి. అలా రాకూడదని ఇలా బాగా టైట్గా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవాలి గైస్, చూడండి 2 లెగ్స్కి పట్టుకొని ఇలా కట్టుకోవాలి మనం. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం తక్కువ ఉంటే 1 or 2 hours మ్యారినేట్ చేసుకొని కూడా కుక్ చేసుకొని నేను సలహా ఇస్తాను, ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. సో గైస్ ఇది మనం మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఇది బాగా సెట్ అవుతుంది. మనం దీన్ని కుక్ చేసేటప్పుడు కూడా ఈ దారం తీయకూడదు, కుక్ చేసిన తర్వాత తీయాలి ఈ దారము. ఇప్పుడు నేను ఓవర్ నైట్ పెట్టుకుంటా, రేపు ఇంకా మిగిలినది రేపు చూపిస్తాను మీకు.
onehappybirthday.com. రాకుండా దాన్ని గైస్ ఇలా పెట్టుకున్నాం మన చికెన్ని. ఇప్పుడు దీనికి కుక్కర్ సో గైస్ ఇది ఇప్పుడు మన కాడ కుక్కర్ మూత ఉన్నాయి. దీనికి విజిల్ కూడా తీసేయాలి, ఎందుకంటే మేము ప్రెషర్ కుక్ చేయడం జస్ట్ చేస్తున్నాం. ఇంకా దీన్ని రింగ్ కూడా తీసేయాలి. రింగ్ తీసేసుకొని ఇంకా పెట్టుకోవాలి. సో గైస్ పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద స్టవ్ మీద లైటర్ ఇది. ఇప్పుడు మన స్టవ్ అనుకున్నాం ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకోవాలి. ఒక ½ an hour లేకపోతే ఒక 40 minutes అయినా పెట్టుకోవాలి మనం ఇది. అప్పుడు బాగా కుక్ అవుతుంది, రోస్ట్ అవుతుంది లోపల నుంచి. నేను మీకు కలుస్తాను ఇది కుక్ అయిన తర్వాత. మనం ఇది పెట్టుకొని ½ an hour కన్నా ఎక్కువైంది. ఇప్పుడు చూసుకుందాం ఎలా అయిందో ఇది. ఫుల్ ఘాట్ వస్తుంది. ఇది ½ an hour కుక్ అయిపోయింది. ఇది గంట పడుతుంది ఇంకొక కుక్ అంటే మేము చిన్నదాని మీద లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి కదా. దీన్ని ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఒక గంట పడుతుంది కుక్ అవ్వడానికి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కాలిపోతుంది, కాలిపోయి తీసుకుంది. ఇప్పుడు ½ an hour కుక్ అయిపోయింది గైస్, అందుకే ఇంకా ఒక ½ an hour పెట్టుకుందాం. ఇప్పుడు టైం 5 అవుతుంది. 5:30 దాకా పెట్టుకొని చూద్దాము. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ నుంచి కుక్ అయిపోయింది మొత్తం లెగ్స్. రండి చూపిస్తాను నీకు, వేడిగా ఉంది చాలా అయినా కానీ. రండి గైస్ ఇటు నుంచి మొత్తం కుక్ అయిపోయింది బాగా. గైస్ ఇంకా ½ an hour పడుతుంది. నేను మీకు కలుస్తాను ½ an hour తర్వాత. గైస్ ఇది పెట్టుకొని ఇంకొక ½ an hour అయిపోయింది. చీజ్ చూద్దాం. ఇప్పుడు ఫుల్గా కుక్ అయిపోయింది. ఇక్కడ సైడ్స్కి కానీ కొంచెం దాని మీద డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకోవాలి. అప్పుడు బాగా ఫుల్గా కుక్ అయిపోయింది. మేము గ్యాస్ ఆఫ్ చేసి కాసేపు నేను అంతా పొగ అంతా పోనివ్వడానికి వదిలేసాము. ఫుల్ ఘాటుగా ఉంది ఇది. సో గైస్ మనం ఇప్పుడు దాంట్లో నుంచి తీసేసుకున్నాం. బాగా తగిలిపోయింది దానికి. సో 2 ముక్కలు కూడా ఎరిగిపోయినాయి. ఇప్పుడు మేము దీనికి ఏమంటారు నెయ్యి అప్లై చేసుకుంటున్నాము. బట్టర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నా కాడ ప్రెజెంట్ అవైలబుల్ లేదు, అందుకు నెయ్యి వేసుకుంటున్నాం మేము. చూడండి గైస్ ఎంత బాగా ఎంత మంచి కలర్ వచ్చిందో దీనికి. మన తందూరికి బాగా నెయ్యి అయినా బటర్ అయినా లేకపోతే ఆయిల్ కాదులేండి, నెయ్యి అయినా బటర్ అయినా పోసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం. కానీ మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటుంది జల్లున, లేకపోతే మీ దగ్గర మీరు గ్రిల్ ఉంటే గ్రిల్ మీద ఇంకా గ్రిల్ ఉంటే కుక్కర్ ఏమో అవసరం లేదండి గైస్. కేర్ఫుల్గా ఇలా పెట్టుకోవాలి. చూసుకోండి, మాకు ఏం ఐడియా రావడంలో పెట్టుకోవడానికి. మీకు పెట్టుకున్న తర్వాత కలుసుకుంటాను. సో గైస్ ఎలా ఒక చోట చేసుకొని మేము పెట్టుకున్నాము. ఇప్పటికైతే పెట్టుకున్నాం బాగా. కొంచెమే రండి గైస్, కొంచెం అలా వచ్చేంత వరకు బాగా మనం బ్లాక్ స్పాట్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆడ. సో గైస్ మేము పెట్టుకుంటే మన లెగ్స్ ఏమో డిఫరెంట్ అయిపోయినాయి, విడిపోయినాయి. ఏం చేయలేం, ఇలానే రోస్ట్ చేసుకుంటున్నాం మేము. ఇలా రోస్ట్ అయిపోయింది. ఇంకా మీకు టెస్టింగ్ చూపిస్తాను ఎలా ఉండేది చూడండి. भूख लगी जोरों की भूख लगी, मुर्गे की बांग हमें कोयल की भूख लगी.
रात दिन यहाँ शोर शराबा, चौक चांदनी चौधरी ढाबा, रात दिन यहाँ शोर शराबा। आधा है नॉन वेज और वेज है आधा, स्पष्ट कीजिए क्या है इरादा।